గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, సార్ నా పేరు బాబ్జీ, మాది గొల్లందేడు గ్రామము, రాయచోటి మండలము, అన్నమయ్య జిల్లా. నేను ఒక కౌలు రైతును. ముందు కూరగాయల లాంటి పంటలు పండించేవాడిని. గిట్టుబాటు ధరలు లేక ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలైపోయాను. వ్యవసాయం దండగనేసి మళ్ళీ 2-3 ఆవులు తెచ్చుకొని జీవనం కొనసాగిస్తున్నాను. ఎందుకంటే నాలాంటి కౌలు రైతులకు అవసరం అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, పంట నష్ట పరిహారాలు, రుణాలు ఇస్తే కదా మాఫీలు అవ్వడానికి, ఉండవు సార్. అది మీకు కూడా తెలుసు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఉదయం నేను యూరియా కోసం షాప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు సచివాలయం పోవాల్సిందిగా కోరారు. నేను సచివాలయం వెళ్తే అక్కడ వాళ్ళు పాస్బుక్ తీసుకొని రావాల్సిందిగా, ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకొని రావాల్సిందిగా కోరారు. తర్వాత ఓటీపీ చెప్పవలసిందిగా కోరారు. భూమే లేని నాలాంటి కౌలు రైతులు ఉంటారని మీకు తెలియదా? 1 ఎకరా భూమి, నీళ్లుండే భూమి కౌలుకు తీసుకోవాలంటే 20,000 నుంచి 30,000 దాకా చెల్లించాలి. 2 ఎకరాలు నీళ్లున్న భూమి కౌలుకు తీసుకోవాలంటే 50,000 నుంచి 60,000 దాకా చెల్లించాలి. అది కూడా అగ్రిమెంట్ చేయడానికి చాలామంది రైతులు భయపడుతున్నారు. ఎందుకంటే పాస్బుక్లు ఇస్తే ఎక్కడ వాళ్ళు కబ్జా చేసుకుంటారని అగ్రిమెంట్లు చేయడం లేదు. ఏదో ఒక చోట పని కల్పించడానికి మా నాన్న రాజకీయ నాయకుడు కాదు. పోనీ ఎకరా పొలం రూపాయికి రాసివ్వడానికి నేను రాజకీయ నాయకుడి మిత్రుణ్ణి కాను. ఏ సీఎంనో పిఎంనో అయితే కాను. భూమి ఉండే ప్రతి ఒక్కరూ రైతులు కాదు. ఈ విషయం కూడా మీకు తెలుసు. మీరేమన్నా భూస్వాములకు యూరియా కూడా బ్లాక్లో చేయడానికి అవకాశం కల్పిస్తున్నారా? యూరియా ఎవరు కొంటారు? అవసరం ఉన్నవాడే కొంటాడు, నాలాంటోడు. ఇప్పుడు నేను గడ్డికి యూరియా చల్లాలి. గడ్డి ఎదిగి వస్తే నా జీవాలు తింటాయి, తద్వారా నాకు పాల ఉత్పత్తి వస్తుంది. సార్, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు, మీ భూమి పెట్టి నాకు యూరియా, పాస్పోర్ట్ అదొక మూట ఇప్పించవలసిందిగా కోరుతున్నాను.